తల్లిదండ్రులు చేసే దానికి సహకారులుగా ఉండాలి బిడ్డలు. మొదటిగా వారు ఏం చెప్తారో ఆ బాధ వినటానికి విధేయత. 2, మన జీవితానికి సంబంధించినటువంటి శ్రేష్టమైనటువంటి నిర్ణయాలకు లోబడేటువంటి మనస్తత్వం. 3వది, వారు ఏం చేస్తున్నారో దానికి సహకారులుగా ఉండటము, అనగా తమ వంతు సపోర్ట్ అనేది ఇవ్వటం అనేది తల్లిదండ్రులు చేసేటువంటి పనికి బిడ్డలు ఇస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది. ఆదికాండము 22వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి సంగతి ఇది. ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచన భాగంలో ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అని అన్నాను. కాబట్టి దేవుడు అబ్రహామును పిలవటము, అబ్రహాముతో పలానా ప్రాంతానికి వెళ్ళి నీ బిడ్డను తీసుకొచ్చి అక్కడ దహన బలిగా నీ బిడ్డను అర్పించమని చెప్పటము, ఇదంతా జరిగిపోతుంది. అబ్రహాము ఏం ఆలోచన చేశాడో తెలియరాలా. ఏకైక కుమారుడు అని చెప్పాడు. నీకు ఒక్కగా ఉన్నటువంటి కుమారుని తీసుకొచ్చి నేను కోరుకుంటున్నటువంటి మైదానంలో దహన బలిగా అర్పించమని దేవుడు కోరాడు. కాబట్టి లోపల కుమిలిపోయే బాధ ఉంటుంది. కనీసం తన భార్యతో ఈ విషయాన్ని చర్చించినట్టుగా కానీ, ఒకవేళ ఇంటిలో కూడా అడిగి వాళ్ళందరూ ఓకే అంటే ఇది చేస్తానని అనుకున్నట్టుగా కానీ ఏమీ కనిపించవు. ఏమండి, అదే మనమైతే ఏమంటామంటే మరి ఆమె ఏమనిద్దోనండి ఒకసారి కనుక్కొని చెప్పాలా. ఇంట్లో ఉన్నోళ్ళు వాళ్ళు ఏమంటారండి, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు మరి బిడ్డలను ఎలాగంటే అని ఒకసారి వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళని కూడా అడిగి చెప్తామండి. ఎలాగుంటుంది మన తీర్మానాలు దేవునితో. విశ్వాస యొక్క జీవితంలో ఎలాగుంటుంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చూస్తున్నాడు, కానీ దాని వలన నాకు నష్టమేమో కష్టమేమో ఇబ్బంది ఏమో, తన నష్టాన్ని తనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచన చేయడు విశ్వాసి. తనకు అసౌకర్యమేమో ఇది ఆలోచన చేయడు. దేవుని ఆజ్ఞ అది మాత్రం ఆలోచన చేస్తాడు. విశ్వాస యొక్క లక్షణం అది. కాబట్టి మనకు వెసులుబాటు, మనకు కుదురుబాటు, మనకు అనుకూలతను ఇది గురించి ఆలోచన చేయకోకుండా తెల్లవారుగానే లగేజ్ మొత్తం సదిరేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంటాడు. బిడ్డను పట్టుకుంటాడు, కట్టెలు పట్టుకుంటాడు, ఒక చేత్తో నొప్పులు పట్టుకుంటాడు, అన్నిటిని సమకూర్చుకొని తను అనుకున్నటువంటి స్థలానికి వెళ్ళిపోతుంటే వెళ్ళే దారిలో ఈ బిడ్డ అడుగుతాడు అన్నమాట. అయినా అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి, అన్ని విధాలుగా సిద్ధపడ్డాము, మరి గొర్రెపిల్ల ఎక్కడా బలికి అని అడిగాడు. దహన బలి అర్పించడానికే కదా మనం వెళ్ళేది. అవును, దహన బలి అర్పించడానికి అన్నీ ఉన్నాయి, కానీ అసలు వధించాల్సినటువంటి గొర్రెపిల్ల ఎక్కడా అని అన్నా. తండ్రి మనసు ఎంత బాధపడి ఉంటుంది. అది ఎవడో కాదు ఇప్పుడు చేసేది నిన్నే అలాగా అదే అనే సంగతి ఆయనకు తెలుసా? తండ్రికి తెలుసా లేదా? అర్పించబోయేది ఏననే, తన కుమారుణ్ణే, గొర్రెపిల్ల స్థానంలో పెట్టేది నిన్నే అనే సంగతి తన తండ్రికి తెలుసు. అసలకే ఆ భావన లోపల ఉంటుంది, ఆ ఎమోషన్ ఉంటుంది లోపల. విశ్వాసంతో దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని చేయటానికి వెళ్తున్నప్పటికీ తన హృదయంలో ఏదో ఒక భావన, అది నీవే అని చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి వెళ్ళిపోయిన తర్వాత అన్నిటినీ అమర్చుకున్న తర్వాత తన తండ్రి ఈయనను పడుకోబెట్టి, నాయన కట్టెల మీద పడుకోరా. అప్పటికైనా సీన్ అర్థమైపోవాలే కుర్రోడికి. మా నాయన ఏదో ఇవాళ నాకే ప్లానింగ్ వేసినట్టున్నాడు అర్థమైపోవాలే. అవదా? మరీ అంత వివేకం లేనటువంటి వాడా? వయసుకు వచ్చిన వాడు, బలి అర్పించడానికి ఏమేమో కావాలో తెలుసుకున్నటువంటి వాడు ఇప్పుడు కట్టెల మీద పడుకోరా అని అన్నప్పుడు కానీ, లేకపోతే తనని సెట్ చేయడానికి బలి అర్పించడానికి కట్టేసేటప్పుడు కానీ, కాలు చేతులు కట్టేసేటువంటి క్రమంలో కానీ, అసలు మనమైతే ఛాన్స్ దొరికితే విదిలించుకుంటే మళ్ళీ దొరికితే అడుగు. రివర్స్
నన్ను చంపడానికే వచ్చావంటే నిన్ను చంపితే పోయిద్ది అనే టైప్ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి కదా. కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించడానికి అన్నిటినీ ఏర్పాట్లు చేస్తుంటే తనకు అర్థమైంది ఏంటంటే, ఓహో నాయన ఈరోజు నన్ను అర్పించడానికి ఈ స్థలంలో పెట్టాడు. ఎవరు సహకరిస్తారండి అలాగా? అసలు ఏం విధేయత చూపించేటువంటి వాడు, తననే గొర్రెపిల్ల యొక్క స్థానంలో పెట్టాడనేటువంటి సంగతి తెలుస్తుంది, తన తల మీదకే కత్తి లేపుతున్నాడు అనేటువంటి సంగతి తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినా సరే వధించబడటానికి ఇష్టపడినటువంటి స్థానంలో అబ్రహాము చేసినట్టుగా చేస్తారా ఈరోజు తల్లిదండ్రులు? నేను ఎలాగైనా అలాంటి కసాయితనం చూపిస్తారా? చెప్తున్నా, అక్కడ జరిగిన సంగతి వదిలేయండి. యవ్వన బిడ్డలుగా ఉన్నటువంటి మీ మీద ఈరోజు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలాంటి ప్రవక్తన, ఎలాగైనా వీరి రోజున వీళ్ళ జీవితం ఈ రోజున ఎలాగైనా అనే భావన ఉంటుంది అసలు వాళ్ళకి. క్షేమం కోరి నిర్ణయాలు తీసుకుంటుంటే లోబట్టడానికి ఏమి ఇబ్బంది అయింది అసలు? ప్రాణం పోతుంటే ప్రాణం పోయిద్ది అనుకున్నటువంటి వాడే మౌనంగా ఉండి వధించేవాడు ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాంటి ఒక వినయ స్వభావాన్ని కలిగినటువంటి ఇస్సాకు లాంటి బిడ్డలు ఎంతమంది. నేను ఉండాలని అనుకోవట్లేదా ఇప్పుడు? క్రీస్తు ప్రభు దక్కింది. అందువలన దయతో ఇస్సాకు మౌనంగా ఉన్న దానిని బట్టి అబ్రహాముకి ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాలన్నిటిని ట్రాన్స్ఫర్ చేశాడు. ఆదికాండం 26వ అధ్యాయంలో అబ్రహాము చేసేదానికి ఇస్సాకు తన తండ్రి చేసేటువంటి దానికి సహకారులుగా తిరస్కరించుకోకుండా ఆ స్వభావాన్ని కలిగిన దానిని బట్టి దేవుడు అబ్రహాంతో ఏం వాగ్దానాలు చేశాడో వాటన్నిటిని ఇస్సాకుకు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడంట. 26వ అధ్యాయము 3వ వచనంలో లాగున రాయబడి ఉంటుంది, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను, నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను, అందువలన అబ్రహాముతో ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానమునకు వారసుడిగా ఎంచుతున్నాడు ఇస్సాకుని. అందువలన తల్లిదండ్రులకు సహకారులుగా ఉండటం, వారు చేసేదాన్ని తిరస్కరించుకోకుండా స్వీకరించటం అనేటువంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మనసు కూడా ఆ బిడ్డల మీదకి మళ్లించబడుతుంది. దేవుని యొక్క మనసు ఆ బిడ్డల మీదకి మళ్లించబడుతుంది. కాబట్టి అందువలన దయతో ఆలోచించేయండి. ప్రశ్నించుకోకుండా తండ్రి ఏం చేస్తున్నాడో అది ఎరిగినప్పటికీ సహకారులుగా నిలబడేటువంటి మనసు ఉంటే అది మన జీవితాలకు మేలు చేస్తుంది.